లోతుగా ఇష్టాచారంగా గుంతలు కొట్టినందువల్ల పిల్లలకు లోతు తెలియక ఒకదాలో ఉన్న లోతు అంచనా ప్రకారం పోయి వాళ్ళు లోపల పడడం జరిగింది. ఇష్టాచారంగా లోపలంతా గుంతలు కొట్టి 6 లైన్ రోడ్డుకు మట్టి తోలుకొని పిల్లలను ఇప్పుడు ఇబ్బందికరం జరిగింది. ఈ విధంగా తెలియజేయడం అనేది. మాది మల్లేపల్లి గ్రామము, బ్రహ్మంగారిపట్నం మండలం, కడప జిల్లా. అయితే మా ఊరి నుంచి 5 మంది పిల్లకాయలు చెరువు గీతకు పోయి అనుకోకుండా జారిపోయి చనిపోయారు. అయితే వాళ్ళల్లో ఒక పిల్లకాయ ఊరు పిల్లకాయ 4 అవగారు ఊరికి వచ్చారు. అందరు కలిసి క్రికెట్ ఆడుకుంటా సాయంత్రం వేళ చెరువుకి వెళ్ళారు ఈతకని. అయితే ఎవరికి తెలియకపోవడంతో పిల్లలు 4 గంటలు ఎవరు చూడకపోవడంతో ఇబ్బంది పడిపోయారు. ఊరంతా శోక సముద్రంలో మునిగి తేలుతాను. కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం మల్లపల్లె గ్రామం నందు నిన్న సుమారు 2 గంటల ప్రాంతంలో ఒక 5 మంది పిల్లలు, చరణ్ 15 సంవత్సరాలు, పార్థ్ 12 సంవత్సరాలు, హర్ష 12 సంవత్సరాలు, దీక్షిత్ 12 సంవత్సరాలు, అలాగే తరుణ్ యాదవ్ 10 సంవత్సరాలు. వీళ్ళంతా ఒకే కుటుంబం, ఇద్దరు పిల్లలు ఒక కుటుంబము. అందరు అవగారిలకు రావడం జరిగింది. ఇక్కడ ఫెస్టివల్ మన బ్రహ్మంగారిమఠం మొన్న జరిగిన ప్రోగ్రాంలో అటెండ్ అయ్యి ఈరోజు ఊరికి వెళ్లే సమయంలో నిన్న మధ్యాహ్నం 5 మంది పిల్లలు ఆడుకునేదానికి వెళ్తూ అక్కడ నీటిలో ఎండల కోసమని నీటిలో కొంత దిగి వాళ్ళు ఏదో విహారానికి వెళ్లారు. అక్కడ కొంత గుంతలు ఉండడంతో పిల్లలు అందరూ చేతులు పట్టుకొని ఒకరొకరు దిగడంతో అందరూ మొత్తం ఒకేసారి తెలియడంతో మునిగిపోవడం జరిగింది. అది కూడా పిల్లల ఇంట్లో ఎవరికి తెలియకపోవడంతో వాళ్ళ కంప్లైంట్ మేరకు ఎస్ఐ గారు, మండల్ టీం అంతా కలిసి తహసీల్దారు, అలాగే చుట్టుపక్కల ఫైర్ సర్వీస్ వాళ్ళు గజయితిగాలను పిలిపించి బ్రహ్మంగారిమఠం నుంచి ఎస్ఐ గారు కొంచెం అందరినీ పిలిపించి వెతికించడం జరిగింది. అయినా కూడా ఈవినింగ్ 6 వరకు కూడా మనకు పిల్లలు జాడ తెలియకపోయింది. వాళ్ళతో వెళ్లిన 2 పిల్లలు కూడా వాళ్ళను తీసుకొని వచ్చి వాళ్ళు రిటర్న్ రావడంతో వాళ్ళను తీసుకొని వచ్చి వాకప్ చేయగా ఫలానా చోట అని చెప్పడంతో అక్కడ వెళ్లి మళ్ళా నీటిలో వెతకడం జరిగింది. వెంటనే ఒకరొకరుగా సుమారు 8:30 ఆ ప్రాంతంలో 8:30 నుంచి 9:30 లోపు ప్రాంతంలో 5 మంది పిల్లలు ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. అది చాలా బాధాకరమైన విషయము. దగ్గర అందరూ ఒకే కులముకు సంబంధించిన వాళ్ళు. పాపం అదే మన బ్రహ్మంగారి ఆరాధనోత్సవాలకు వచ్చి ఈ విధంగా నీటి బారిన పడి మునిగిపోవడం, ఊరంతా మొత్తం మండలం అంతా దుఃఖ సాగరంలో మునిగిపోయింది. అందరూ ఒక అబ్బాయి జమ్మనముడుకు సంబంధించిన అబ్బాయి, 2 అబ్బాయిలు అన్నదమ్ములు ఒకే కుటుంబంలో పిల్లలు. వాళ్ళు చిన్న బోధనము చాగలమరి మండలం సంబంధించి. ఇంకొక అబ్బాయి కేఎన్ మన కాశాన్ మండలం సంబంధించిన ఒక అబ్బాయి. అదే మల్లపల్లె ఊరు, అదే ఊర్లో జరిగింది ఇన్సిడెంట్. ఆ అబ్బాయి మల్లెపల్లికి సంబంధించిన ఒక అబ్బాయి. ఈ మొత్తము వీళ్ళందరూ ఈరోజు మన ప్రొద్దుటూరు ఏరియా హాస్పిటల్ దగ్గర నైటే పోలీసుల సహకారంతో అందరినీ డెడ్ బాడీస్ తీసుకొచ్చి ఇక్కడ మార్చురీంలో భద్రపరిచి మార్నింగే 9:30కంతా మన డాక్టర్లంతా 5 మంది కలిసి పోస్ట్ మార్టం చేసి వాళ్ళ ఊర్లకు ఈ నుంచి పంపించడం జరిగింది. ఇది చాలా బాధాకరమైన విషయము. ఊళ్ళో మామూలుగా పూడికి ఎత్తితే జరుగుతుంటుంది. కొంత అంటే నేను ఈ మీడియా పూర్వకంగా ఏం చెప్పడం అంటే, పిల్లలు ఇప్పుడు సెలవుల టైంలో కొంత జాగ్రత్తగా అందరు పిల్లలు కూడా వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ కొంచెం పల్లెలలో ఉన్నటోళ్ళు, ఎక్కడైనా నీటి కుంతలు ఉన్నటోళ్ళు ఉంటాయి. ఇప్పుడు ఎన్హెచ్కు మట్టి తక్కువ వస్తుండడంతో అది పర్మిషన్ తీసుకునే చేసింటారు. వితౌట్ పర్మిషన్ ఎవరు తోవడానికి లేదు. అక్కడ మనం కూడా పిల్లలను కొంచెం జాగ్రత్తగా కనిపెట్టుకోవాలి. వదిలేసే మాత్రం ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. నెక్స్ట్ కూడా ఇలాంటి సంఘటనలు జరగకూడదని అందరినీ, తల్లిదండ్రులందరినీ నేను కోరుకుంటున్నాను. నేను మైదుకూరు తహసీల్దార్గా వర్క్ చేస్తూ రీసెంట్ గా తహసీల్దార్ బ్రహ్మంగారిమఠము లీవ్ లో వెళ్లడంతో ఇన్ఛార్జ్ తహసీల్దార్గా బాధ్యతలు స్వీకరించాను.
నా పేరు రాజసింహం నరేంద్ర. వీళ్లకు ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా రాత్రే రిపోర్ట్ కలెక్టర్ గారికి ఇన్ఫర్మేషన్ పేర్లతో సహా అంతా పంపించడం జరిగింది. వాళ్ళు ఫర్దర్ వాళ్ళకు ప్రభుత్వం నుంచి ఎలాంటి బెనిఫిట్స్ వచ్చేటి కూడా ప్రతిదీ కూలంకషంగా విచారణ జరిపి ఫర్దర్ వాళ్ళకు ప్రభుత్వం నుంచి ఎలాంటి వచ్చినా కూడా అన్ని వాళ్ళకు లబ్ధి చేకూర్చే విధంగా మనం పాటుపడతాము ఆల్ డిపార్ట్మెంట్స్ సహకారంతో.